అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక ఏపీ ఉద్యోగులకు పెండింగ్ డీఏలున్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఏరియర్స్ రావాల్సింది. తర్వాత పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం మధ్యంతర భృతి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగానైనా ఏపీ ప్రభుత్వం మరి ఉద్యోగులని, పెన్షనర్‌లని, ఉపాధ్యాయులని ఆదుకుంటుందని చెప్పేసి ఆశతో ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ఉద్యోగులకి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, మధ్యంతర భృతి కూడా వెంటనే ప్రకటించడం, తర్వాత పీఆర్సీ కూడా త్వరలో అమలయ్యే విధంగా మరి కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి పీఆర్సీపై మరి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాబోయే కేబినెట్ మీటింగ్‌లో, వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు మరి ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ గానీ, డీఏలు గానీ, పెండింగ్ బిల్స్, ఏరియర్స్, ఈహెచ్ఎస్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్లియర్ చేయాలని దశల వారీగా అని చెప్పేసి అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి లోపు పీఆర్సీ ఇవ్వాలని అయితే ఉపాధ్యాయ సంఘం అయితే ఉద్యోగులైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ అయితే ప్రభుత్వానికి ఒక డిమాండ్ అయితే పెట్టింది. సంక్రాంతి లోపు పీఆర్సీ 20 నుంచి ఉద్యమం, సర్కారు స్పందన బట్టి చలో అసెంబ్లీ, టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోరుతూ కూడా టీచర్లు అయితే ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. సంక్రాంతిలోపు పే రివిజన్ కమిషన్ నియమించకపోతే 20వ తేదీ నుండి యూటీఎఫ్ ఉద్యమానికి సిద్ధమవుతుందని ఆ సంఘం రాష్ట్ర నేతలు అయితే హెచ్చరించారు. ఊరిబడిని కాపాడుకుందాం నినాదంతో 2 రోజుల పాటు జరిగే యూటీఎఫ్ రాష్ట్ర 51వ కౌన్సిల్ సమావేశం గుంటూరులో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. వేలాదిగా టీచర్లైతే హాజరయ్యారు. ఇక పీఆర్సీ ఏర్పాటుతో పాటు 29% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నుంచే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల బకాయిల చెల్లింపునకు రోడ్డు మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేయాలన్నారు. ఉపాధ్యాయులపై అధికారుల నిర్బంధ వైఖరి కూడా మానుకోవాలని ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇక వివిధ ఇతర కార్యక్రమాల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ దేవరాజు మహారాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా కాషాయీకరణ, ప్రైవేటీకరణను మరి కూటమి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్పి విమర్శించారు. ఇక పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రారంభోపన్యాసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో గత 10-15 ఏళ్లుగా బుల్డోజన్ విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. ఇక ఒకరిని మించి మరొకరు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి లోకేష్కు విద్యారంగంపై సమస్యలపై సంఘాలతో చర్చించే తీరిక లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు సహా ఇతర అనేక రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయని, కానీ ఏపీ మాత్రం నోరు మెదపట్లేదని ఇక్కడ విమర్శించారు. దాదాపు సగం మంది ఉపాధ్యాయులు టెట్ ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఏది ఏమైనా ప్రస్తుతమైతే టెట్ మినహాయింపాలి ఇవ్వాలి, తర్వాత వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలి. సంక్రాంతి సందర్భంగా పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. పెండింగ్ బిల్స్, డీఏలు ఇవన్నీ కూడా వెంటనే సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి అయితే సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున సభ అయితే జరిగింది. భారీ ఎత్తున ఉపాధ్యాయులు అయితే ఈ ధర్నాకైతే రావడం జరిగింది. ఇక భవిష్యత్తులో కూడా మరి జనవరి 20 నుంచి ఉద్యమం కూడా చేపడతామని, సర్కారు స్పందనను బట్టి చలో అసెంబ్లీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ఉపాధ్యాయ సంఘం అయితే పిలిపించింది. మరి ఇతర సంఘాలు కూడా ఈ సంఘానికి మద్దతు పలికి ప్రతిపక్షాల మద్దతు తీసుకొని మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప మరి మధ్యంతర భృతి రాదు, డీఎల్ రావు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయరు అనేటువంటి సందేహంలో ఉద్యోగులందరూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగం చేసి కొంచెం యాక్టివ్గా వ్యవహరించి ప్రభుత్వాన్ని ఒప్పించి కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి కూడా ఏర్పాట్లు చేసుకొని సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని అందరూ కూడా ఆశిస్తున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తుండండి. సంక్రాంతిలోపు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.